శుభాభివందనాలు. అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరూ మీ చేతులు అలా పైకెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఇర్మియా పుస్తకము 39వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నిన్ను సృష్టించిన నీ దేవుడు ఈ పూట ఆయన చెబుతుంది ఏమిటంటే, నిన్ను అడ్డుకుంటున్న సమస్యల అన్నిటిలో నుండి, నీ గుండెలలో మొదలవుతున్న భయములన్నిటినీ, నీవు చిక్కుబడిన అన్ని సమస్యలలో నేను నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ నన్ను నమ్ముకున్నారు గనుక నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఇది ప్రభు యొక్క వాగ్దానం. దేవుని వద్దకు వచ్చిన దేవుని పిల్లలారా, ఈ పాత సంవత్సరం ముగింపులో ఈ మాట ఆయన చెప్పుటకు కారణం ఏమై ఉంటుంది? గమనించండి. ఈ సంవత్సరం ఆరంభం ఎంతో ఉత్సాహంగా మొదలైంది. ఆ తర్వాత రాను 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 రకరకాల సమస్యలు, ఇబ్బందులు నీ గుండెలను బరువెక్కించాయి. మీ జీవితాలు ఒడిదుడుకుల మధ్య నిరుత్సాహంతో నిండుకున్నాయి. ఆయా సమయాలలో భయం మిమ్మల్ని కదిలించి వేసి ఉండొచ్చు. మీ ఆంతర్యాన్ని ఎరిగిన ఆ దేవుడు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, మీరు నన్ను నమ్ముకున్నారు గనుక నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. అన్ని ఇబ్బందులలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని ఆయన చెబుతున్నారు. దయచేసి గమనించండి. ఈ పూట నీవు ఈ మాటని నీ పొరుగువానితో చెప్పాలి, నీకు నీవుగానే బోధించుకోవాలి. ఏమని? నీ ప్రక్కన వాళ్ళని చూసి మీరు చెప్పగలగాలి, నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయనే నిన్ను కాపాడుతారు. ఇది చెప్పండి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి. నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయనే నిన్ను కాపాడుతారు. నీవు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన మీ సమస్యలన్నిటిలో నుండి మిమ్మల్ని దాటిస్తారు. ఇప్పుడు ఒక చెయ్యి గుండెల మీద పెట్టుకోండి, ఒక చెయ్యి అలా పైకెత్తి నీ ప్రాణంతో నీకు నువ్వే చెప్పుకో, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు నన్ను కాపాడుతారు. మరలా చెప్పండి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు నన్ను కాపాడుతారు. ఆమేన్. అందువలన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఆరోగ్యం గురించి అయినా, కుటుంబంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుటుంబమును గుర్చైనా, సమాజంలో
విలువలు లేవే, అనుకున్న మేలు దొరకటం లేదే, గొప్ప స్థాయికి చేరలేకపోతున్నానని ఒకవేళ అలాంటి సమస్యలు ఎదురైతే అట్లాంటి వాళ్ళైనా, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచారని మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారైనా, ఆశతో ఇల్లు నిర్మించుకున్నాం, ఇంట్లో ఒక్క పూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను, ఆహారం సిద్ధం చేసుకున్న తింటే ఆరోగ్యం ఉండట్లేదని ఒకవేళ ఈ పద్ధతిలో బాధపడే వాళ్ళైనా, సమస్య ఏ రూపంలో ఉన్నా సరేనండి, ఈరోజు మీరు గుర్తించండి, మీరు అందరూ ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువు మిమ్మల్ని విడిపిస్తారు. గమనించండి, అది ఆస రాజుగా ఉండి యోదయ ప్రజలను పరిపాలిస్తున్న కాలం అండి. ఆ రోజుల్లో వారందరూ దేవుని యందు భక్తిగా ఉంటున్నారు, దేవునినే నమ్ముకొని బాగుపడుతున్నారు, వాళ్ళు ఏ పని చేస్తున్నా కలిసి వస్తుంది, నెమ్మదిగా ఇళ్ళు కట్టుకుంటున్నారు, తోటలు నాటుతున్నారు, పిల్లల్ని కంటున్నారు, శుభకార్యాలు చేస్తున్నారు. ఇలా యోదయ ప్రాంతంలోని ప్రజలందరూ కాస్త నెమ్మదిగా ఉన్నారండి. అప్పుడు ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు వారిని చూసి, యోధావారలారా, దేవుని నమ్ముకున్న దేవుని బిడలారా, మన దేవుడు మనకు నెమ్మదినిచ్చారు గనుక మనమందరం మనకు మంచి పట్టణాలను కట్టుకుందాం, ప్రాకారాలు నిర్మిద్దాం, తోటలు వేద్దాం, ఇళ్ళన్నీ శుభ్రంగా కట్టుకుందాం, పిల్లల్ని బాగు చేసుకుందాం, కుటుంబాలలో సంతోషపడదాం, చక్కగా బ్రతుకుదాం, ధైర్యంగా ఉండండి అని వారితో మాట్లాడారు. అది విన్న ఆ ప్రజలందరూ, నిజమే కదా, మనం దేవుడిని నమ్ముకున్నాం, ఏ యుద్ధాలు లేవు, గొడవలు లేవు, వీళ్ళు అనుకొని శుభ్రంగా తమ జీవితాలు సరిదిద్దుకుంటున్న రోజుల్లో సడన్గా వారి పొరుగు దేశంలో ఉన్న ఒకనికి వీళ్ళ మీద కన్నుబడింది. వాడి మనసులో ఒక పురుగు తొలిసినట్టుగా చెడు ఆలోచనలు తొలచేయటం మొదలుపెట్టాయి. వాడు అనుకుంటాడు, నేను యోధా వారి మీద పడతాను, వాళ్ళు కట్టిన రాజ్య కోటని కుప్ప కూల్చి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తా, వాళ్ళ దేవుడేదో వాళ్ళకి మేలు చేశాడని వాళ్ళు తృప్తిగా ఉన్నారు, వాళ్ళని లోబరుచుకొని బానిసలుగా మార్చుకుంటాను, వాళ్ళ సంపదలన్నీ దోచుకొని వస్తాను, వాళ్ళకు కీడు చేసి నేను గొప్ప జయాన్ని పొందుతానని ఆలోచన చేసి గొప్ప సైన్యంతో ఈ యోధా వాళ్ళ మీద యుద్ధం చేసేదానికి వచ్చాడు నిష్కారణముగా. ఆ రోజుల్లో ఈ యోధా రాజైన ఆసాకు కొంతమంది సైన్యంగా ఉన్నారు, కొన్ని లక్షలు, ఒక 2-3 లక్షలు అనుకో, కొంతమందే సైన్యంగా ఉన్నారు. ఎందుకంటే యుద్ధాలు లేవు, సమస్యలు లేవు, ఏమీ లేవు, అందుకని రక్షణ అనుభవాలంటూ ఏం పెట్టుకోలేదు. తాను నెమ్మదిగా ఉన్న రోజులు అనుకోకుండా ఒకడు వచ్చాడు. చదువుదాం ఆ మాటలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయం. తొమ్మిదవ వాక్యం నుండి నేను చదువుతున్నాను, వినండి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును
300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయాను. వారు మారేషా వద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తెచ్చి యుద్ధము కలపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైని జయమునందనీయకమని ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ రాజైన ఆశ కొంతమంది సైన్యముతో 1000 1,00,000 కాదండి, 1000 సైన్యమును, 300 రథాలను, గొప్ప యుద్ధ సామాగ్రిని పట్టుకొని ఆ శత్రురాజు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళను ఎదిరించేదానికి ఇదిగో ఈయన తనకున్న కొంచెం సైన్యంతో బయలుదేరి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. పంక్తులు తీర్చి ఎదురు నిలబడ్డాడు. అప్పుడు ఈ ఆశ మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా, మా దేవా, ఇంత గొప్ప సైన్యమును ఎదిరించుటకు మేము ఈ యుద్ధానికి వచ్చాం. మాకు వాళ్ళని ఎదిరించే బలము లేదు. తమ శత్రువుల చేతులలో ఓడిపోకుండా నిన్ను ఆశ్రయించిన ప్రజలను కాపాడగలిగే నీకంటే దేవుడు మరొకడు లేనే లేడయ్యా. మేమందరము నిన్నే నమ్ముకున్నాము స్వామి, మాకు సహాయం చేయి. ఈ శత్రువుల పైన మాకు విజయం ప్రసాదించు. నిన్నే నమ్ముకున్నాం. ఈ అన్యులను నీ ప్రజల మీద జయించనీయొద్దు. మేము నిన్నే నమ్ముకున్నాం, మాకు సహాయం చేయయ్యా అని ఈ రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఆశ దేవుని ఎదుట, దేవా నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకు సహాయం చేయి, పదే పదే ఇదే మాట, నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని అడుగుతుంటే దేవుడు గొప్ప సహాయం చేసి శత్రువులందరినీ పారద్రోలాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ రోజున యేసయ్య సన్నిధిలోనికి వచ్చిన మీరందరూ మీ స్థితి ఏమిటో గుర్తించండి. మీ స్థితి ఏమిటంటే మీరందరూ దేవుని బిడ్డలు. ఆమేనండి. మీరందరూ నమ్ముకున్నది దేవుణ్ణి. ఎవరిని నమ్ముకున్నారండి? మీరందరూ నమ్ముకున్నది దేవుణ్ణి. మీరందరూ దేవుని పిల్లలు. దేవుని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్న ఈ సంవత్సరాంతంలో కూడా కొన్నిసార్లు రోగమే కావచ్చు, ఈ పేదరికమే కావచ్చు,
కుటుంబ కలహాలే కావచ్చు, లేక మీ ఇరుగు పొరుగు ఉన్న మనుషులే కావచ్చు, లేక మీకంటే బలమైన వేరొకడు వలన కావచ్చు, మనుషులందరికీ కీడు చేసే సాతానుగాడు కావచ్చు, మిమ్మల్ని ఓడించాలని, మిమ్మల్ని మీ జీవితాలను నష్టపరచాలని, మీ కుటుంబాలను అల్లకల్లోలం చేయాలని వాడు పలు రకాలుగా ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఒకవేళ ఆ ప్రయత్నాలలో వాడు మీకు ఎదురుపడి ఉండొచ్చు. ఈ సంవత్సరాంతంలో ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను కాపాడుతాను. నోరు తెరిచి అనండి, దగ్గరగా చెప్పండి, ఆమేన్. ఆయన చెప్పిన వాక్యము మీ జీవితాలలో నెరవేరుటకు మీరు కూడా దేవుని వైపు తిరిగి ఆయనకు చెప్పాలి ఈ మాట. ఏ మాట? ప్రభువా నిన్నే నమ్ముకున్నానయ్యా, ప్రభువా నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను కాపాడు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను ఆశీర్వదించు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను బలపరచు అని నీవు ప్రభువుతో చెబితే ఆ రోజు ఆసాకును యోదయ ప్రజలకును సహాయం చేసిన దేవుడు నిశ్చయముగా మీకోసం మీ కుటుంబములకు కూడా ఆయన సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సహాయము మీకు దొరుకును గాక. ఆమేన్. మరొక సంగతి కూడా చెప్తాను చూడండి. 86వ కీర్తన, 86వ కీర్తన 2వ వాక్యం. 86వ కీర్తన 2వ వచనములో దేవుని నమ్ముకున్న దావీదు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నీకు భక్తుడనయ్యా, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని రక్షింపుము. దయచేసి తలలు పైకెత్తి చూడండి. ఆ రోజు పేరుకు మహారాజుగా ఉన్న దావీదు తన వ్యక్తిగత జీవితంలో, తన కుటుంబంలో జరుగుతున్నవి చూస్తున్నప్పుడు, తన మీద జరుగుతున్న దాడిని బట్టి, తనకు వ్యతిరేకంగా ప్రజలు లేస్తున్న దాన్ని బట్టి, తన కుటుంబంలో పుట్టిన కలతలను బట్టి, తన శరీరంలో ఎదురవుతున్న ఆ ఇబ్బందులను బట్టి, తన రాజ్యంలో కలుగుతున్న ప్రతి శోధన నిమిత్తమై తన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉన్న సమయం అది. ఈరోజు చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు నా ప్రాణము ఏమీ బాగాలేదు, నాకు నెమ్మది లేదు, నా ప్రాణం విసిగిపోతుంది, నా మనసు స్థిరంగా ఉండటం లేదు, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నా మనసు అమ్మో తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉందని బాధపడే వాళ్ళు మనకు కనపడుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలారా, ఒకవేళ మీ కుటుంబాల్లో ఉన్న దాన్ని బట్టి, మీకు బయట వినబడుతున్నవి, మీ కళ్ళతో చూస్తున్న వాటిని బట్టి, మీరు వెళుతూ ఉండగా మీ పనులలో, మీ ప్రయత్నాలలో కొందరి చేష్టలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మీ ప్రాణం దుఃఖపడేలా మీకు ఎదురు నిలిచాయా? మీ ప్రాణం తల్లడిల్లిపోతుందా? భోజనం తింటున్నా నెమ్మది లేకుండా,
చేతులతో సంపాదిస్తున్న ప్రాణమునకు సుఖం లేకుండా, కుటుంబంలో కలతలు కలవరాలు మిమ్మలను మీ కుటుంబాలను వేధిస్తున్నాయా? ప్రభు అయిన యేసయ్య మాట ఆయనకు నువ్వు చెప్పవలసింది ఏమిటంటే, దేవా నేను నీ భక్తుడను, నిన్నే నమ్ముకున్నానయ్యా, నా ప్రాణమునకు నెమ్మది ప్రసాదించు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఊరికే ఉండి నమ్ముకొనుట వలన నీకు గొప్ప బలము కలుగుతుంది. గొప్ప బలం కలుగుతుంది. ఈ మాటలు ఆలకిస్తున్న నీవు లోకంలో ఉన్న ఏ పాపిష్టి మనుషులని నమ్ముకోవద్దు. లోకంలో ఉన్న ప్రకృతిని, మనుషుల చేతిపై పని అయినా ఏ బొమ్మనో, ఏ చెట్టునో, ఏ కుక్కనో, ఏ వస్తువునో నమ్మవద్దు. మనిషికి ఉచితంగా ఇవ్వబడుతున్న డబ్బునైనా నమ్మవద్దు. ఏ మనుషుని నమ్మవద్దు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నమ్ముకునండి. హల్లెలూయా. నన్ను నమ్ముకున్నావు గనుక నేను మిమ్మల్ని విడిపిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నారు. మరి మంచి సమయంలో ఆయనను నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చిన మీరందరూ ఎప్పుడు అపనమ్మకం ఉండకుండా పరిపూర్ణంగా ఆయనను నమ్ముకోండి. ఆమేన్, ఆమేన్. పరిపూర్ణంగా నమ్మండి. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుడిని నమ్ముకుందామా వద్దా, దేవుడిని నమ్ముకుంటే లాభం వస్తుందా లేదా, మనుషులను నమ్ముకొని, పనులను నమ్ముకొని, సంపదలను నమ్ముకొని, లోకం నమ్ముకుంటే అదిగో వాళ్ళంతా సుఖంగా ఉన్నారు, అట్లా ఏ ఒక్కరూ ఆలోచించకుండా వాటిలో నుంచి దేవుని వైపు తిరగండి. ప్రభువుని నమ్ముకొనండి. ఆయన మీకు కావలసిన జ్ఞాన సంపదను ఆయన అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో నీ కలవరాలా, నీ కుటుంబమును నడిపించుకునే జ్ఞానమును, భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా, బిడలుగా నీ కుటుంబాన్ని చక్కదిద్దుకునే జ్ఞానమును ఆయన నమ్ముకున్న నీకు ఆయన సమృద్ధిగా దయచేస్తారు. ఉద్యోగమా, వ్యాపారం, వ్యవసాయం, చేతి పని, ఈ గనులు, ఫ్యాక్టరీలు, చదువులు, కుటుంబాలలో ఎదిగిన పిల్లలు, ఏదైనా కానివ్వండి, ఆయనను నమ్ముకున్న దానికి తగినట్టుగా నీవు బ్రతకగలిగితే, నమ్మకమునకు తగినట్టుగా ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన నమ్ముకున్న ఒక్కొక్కరికి పైనుండి సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ నిన్ను బలపరచడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో శాంసన్ గురించి మనం చదువుతాం. శాంసన్ని కొన్నిసార్లు లోకంలో ఉన్న బలాఢ్యులు వచ్చి తాళ్లతో కట్టివేశారు, ఇనప సంఖ్యలతో బంధించారు. ఇక వీడు దొరికాడు, వీడి పని అయిపోయిందని వాళ్ళు భ్రమపడ్డారు. పైనుండి శక్తి శాంసన్లోకి రావటం మొదలవగానే ఇనప సంఖ్యలు ముక్కలు ముక్కలైపోయాయి, కట్టిన తాళ్ళు ముక్కలు ముక్కలుగా ఊడిపడ్డాయి. శాంసన్ తన పని తాను చేసుకోగలిగాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో ఆయనను నమ్ముకున్న నీవు ఆయన వైపు తిరిగి నీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే, ఆ పైనుండి శక్తి, పరలోకము నుండి దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన బలం నీవు పొందుతావు. ఆ బలము చేత ఈ సంవత్సరమును నీవు సరిదిద్దుకొని శక్తివంతంగా నూతన సంవత్సరంలో ప్రవేశించుదువుగాక. నీ కుటుంబాలను ఏలుబడి చేయుదురుగాక. నీ పిల్లల చదువులు వర్ధిల్లునుగాక. నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం అభివృద్ధిలోకి వచ్చునుగాక. నీ ఆరోగ్యం బలపడునుగాక. మీకు విరోధమైనవి నిర్మూలమవునుగాక. మీలో భక్తి వర్ధిల్లునుగాక. విశ్వాసము పరిమళించునుగాక.
పరిశుద్ధతలో మీరు సంపూర్ణులుగా మారుదురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు అంటున్నారు, ఆ రోజు దేవుని నోట ప్రకటించబడిన ప్రమాణ వాక్యం ఆయన సన్నిధికి వచ్చిన మీ ఒక్కొక్కరి కొరకు అలాగే ఆయన చెబుతున్నాడు. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను విడిపిస్తాను. ఈ మాటలన్నీ మీ హృదయములలో ఆయన భద్రపరచునుగాక. మీ కొరకు, మీ కుటుంబముల కొరకు నెరవేర్చునుగాక. ఆమేన్. మరి దయచేసి అందరూ కన్నులు మూయండి. మోకరించగలిగే వారు అందరూ చక్కగా మోకరించి, ఉన్న చాటునే చక్కగా మోకరించి. మానిటర్లు పెంచలేదు. అందరూ నోరు తెరిచి చెప్పాలి. దయచేసి అందరూ మీ రెండు చేతులు పైకి చాపండి. మా ఎంతసేపు అమ్మా మోకరించేదానికి? మోకరించండి. మోకరించగలిగే వారందరూ చక్కగా మోకరించాలి. మిగిలిన వారు కన్నులు మూయండి. భయభక్తులతో మీ మనస్సును ప్రభువు వైపు మళ్లించి, మీ హృదయము నిండుగా ప్రభువు యొక్క మాటలను నింపుకొని, ఆయన సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నోరారా స్తోత్రాలు చెప్పండి. నోరారా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఆయన అంటున్నారు, నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను విడిపిస్తాను. ఈ సంవత్సరం ముగింపులో ఎన్నాళ్ళు నువ్వు కార్చిన కన్నీళ్లు ఆయన చూశాడు. నీ గుండె లోతులలో ఉన్న బాధను ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నీ ఇంటి విషయంలో నీకు కలుగుతున్న ఆవేదన, నీ పిల్లలను గురించి నిన్ను వెంటాడుతూ ఉన్న భయం, నీ భవిష్యత్తును గురించి నిరాశ, ఏదైనా సరే ప్రభువు చెబుతున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు, నీవు నన్ను నమ్ముకున్నావు, నన్ను నమ్ముకొని నా సన్నిధికి వచ్చారు, నిశ్చయముగా నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను విడిపిస్తాను. ప్రియమైన సహోదరులారా, నిందలలో నుంచి, అవమానములలో నుంచి, వ్యాధి బాధలలో నుంచి, పేదరికములో నుంచి, ఓడిపోతున్న ఓటమిలో నుంచి, విడుస్తున్న కన్నీళ్లలో నుంచి, ఎదగలేని నిస్సహాయమైన జీవితంలో నుంచి ప్రభువు నిన్ను విడిపించబోతూ ఉన్నారు. చేతులు చాపి, అయ్యా నాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రం అని చెప్పు. నిన్ను వెంబడించిన మా పితరులు తమకు కలిగిన కష్టములు చూసినప్పుడు, తమ ఎదుట శత్రువులు నిలిచినప్పుడు, తమకున్న కొంచెమును బట్టి భయపడక, తమకు కలిగిన కొంచెము శక్తిని తమ జీవితాలలో దాచుకొని వెనుకకు మరలక మీ మీద నమ్మకంతో ముందుకు అడుగులు వేశారు. శత్రువుతో పోరాడుటకు మీ ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభువా, మా పితరులు ప్రార్థించినట్లే ఈరోజు నా ముందున్న సమస్యల నిమిత్తం నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. విడిపించగలిగిన నీ వంటి గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. విశ్వాసంతో చెప్పండి. ఆశీర్వదించగలిగిన
నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఏ శత్రువు నీ పైన విజయం పొందకూడదయ్యా. మాకు సహాయం చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. అదే సమయంలో నీ ప్రాణం విసిగిపోతుంది. ఈ మాటలు విని 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 విసుగుపడుతున్నావు. ప్రభువుకి ఒక్క అవకాశం ఇస్తూ నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకో. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది. అందుకే దేవా నేను నీ భక్తుడను అని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. ఇన్నాళ్ళు పాపానికి బందీగా ఉన్నావా? శరీరానుసారంగా నడుస్తున్న మనుషులతో చేయి కలిపి దేవుని ఆజ్ఞలను త్రోసివేశావా? కులం వైపు, మనుషుల వైపు, లోకం వైపు, చివరికి శరీర సుఖభోగాల వైపు మళ్ళుకొని దేవునికి నీ హృదయంలో చోటు లేకుండా, దేవుని పక్షపాతివి కాకుండా మిగిలేవా? దావీదు అన్న మాట జ్ఞాపకం చేసుకో. ప్రభువా నేను నీ భక్తుడు. నీ మనసు మార్చుకొని ఇక మీదటైనా చెప్పండి, నేను నీకే బిడ్డగా ఉంటానయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నీకే విశ్వాసంతో ఉంటాను, నేను నీ సొత్తయ్యా. నోరు తెరిచి చెప్పండి, నోరారా చెప్పండి, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, శత్రువుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, ఓటమి పాలు కాకుండా నన్ను బాగు చేయి. ఈ బలహీనతలన్నీ జయించి మరొక క్రొత్త సంవత్సరంలో పరచునుగాక, నీ నామమే బలపరచునుగాక. సమస్త బలహీనత యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. In the name of Jesus of Nazareth. Riba Shabaka, Riba Chana Tirumalama, Riba Kaba Kaka Chala. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. పాపపు స్వభావమా యేసు నామములో బలహీనపరుస్తున్న సాతాను మనుషులను మభ్యపెడుతూ లోకం వైపు తిప్పుతున్న అపవాది నీ ప్రజలను స్వస్థపరచున్నాయి, నీ ప్రజలను బలపరచయ్యా, దుష్టుని చేతుల నుంచి విడిపించయ్యా, రోగముల నుంచి విడిపించయ్యా. ఇప్పుడే రైట్ లో పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా ఈ ప్రజలను బలపరచండి, బాగు చేయండి, శక్తివంతులుగా మార్చండి. నీకు స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వదించుటకే మా కొరకు బలి అయిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసున్న దేవుడా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకు సహాయం చేయి. అడుగుతావా? నోరారా చెప్తారా? ఆ రోజు ఆశా కొరకు ఆకాశం నుండి సహాయం అందించిన దేవుడు నిన్ను కూడా బలపరచు, ఆయన నమ్ముకున్న నిన్ను కూడా బలపరచు, సమస్త శోధల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ గాడ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసయ్యా, నిన్ను నమ్ముకొని మీ ఆలయంలోనికి వచ్చిన ఈ బిడ్డలందరినీ నీ ఎదుట జ్ఞాపకం చేస్తూ నీ చేతుల్లో సమర్పిస్తున్నాను నాయన. ఈ ప్రజలను మీరు బలపరిచి మీ చేయి చాపి ముందున్న దినములలో మీ వారుగా ఉండుటకు శక్తినివ్వయ్యా. నిన్నే నమ్ముకొని వచ్చిన నీ బిడ్డలు నీకు భక్తులుగా ఉండుటకు నీ రక్తంలో కడగబడిన పిల్లలయ్యా. ఏ ఒక్కరు లోకములో ఉన్నదానినైనను కాక నిన్నే నమ్ముకున్నట్లు సహాయం చేయి. పాపములో నుంచి, మరణములో నుంచి, ప్రతి వ్యాధి బాధలలో నుంచి, శరీర కార్యములన్నిటిలో నుంచి వీరందరినీ విడిపించి నిండు సమాధానం, పరిపూర్ణమైన ఆరోగ్యము, శ్రేష్టమైన జీవితము ప్రతి ఒక్కరికి ప్రసాదించు. పిల్లలను, యవ్వన బిడ్డలను, పెద్దలను ఒక్కొక్కరిని కాపాడు, నడిపించు. మీ దాసునిగా ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నా, దీవించండి. ఎవరికి తగిన దీవెనతో వారిని నింపి మీ నామం మహిమపరచుకోండి. నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.